श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्तमहादेशिकाय नमः। श्रीमदे श्रीलक्ष्मीनरसिंहदेवपादका सेवक श्रीवंशडगोप श्रीनारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे शिवंशडगोप श्रीरंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। மற்றொன்றும் வேண்டா மனமே மதுரரங்கர் கற்றினம் மைத்த கிழனை கீழ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டடி பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ఈరోజు మార్గశీర్ష మాస జ్యేష్ఠ నక్షత్రం. ఇది ఒక ముఖ్యమైన ముప్పురి ఊటిన తిరునక్షత్రం. ఇది ముప్పురి ఊటిన తిరునక్షత్రం అంటే స్వామివారు, ఒక ఆళ్వార్, ఒక ఆచార్యన్ ముగ్గురు పుట్టిన నక్షత్రం ముప్పురి ఊటిన నక్షత్రం అని పేరు. ఒక దీపాలు పెట్టానంటే, ఒక్క ఒత్తులు పెట్టినంటే చిన్నగా వస్తుంది దీపం, రెండు అంటే ఇంకా మంచిగా వస్తుంది, మూడు అంటే మంచిగా పెద్దగా దీపాలు వస్తుంది కదా. అలాంటి నక్షత్రం ముగ్గురు అవతారం చేసిన నక్షత్రం ముప్పురి ఊట నక్షత్రం అని పేరు. అలాంటి నక్షత్రం ఏముందంటే, ఒకటి అందరికీ తెలిసిన విష్ణు నక్షత్రం శ్రవణం. శ్రవణంలో స్వామి విష్ణుమూర్తి హరి అవతారం చేస్తారు. ఆ తర్వాత హయగ్రీవుడ పుట్టారు. ఆ తర్వాత త్రివేంకటముడి అయిన అవతారం చేశారు. ఆళ్వార్లో మొట్టమొదటి పొయ్యి ఆళ్వార్ పుట్టిన నక్షత్రం శ్రవణం. అదేవిధంగా ఆచార్యుల్లో పిళ్ళలోహాచార్య, స్వామి వేదాంత దేశికన్ వీరన్నీ పుట్టిన తిరునక్షత్రం శ్రవణం. అదేవిధంగా స్వాతి నక్షత్రము అదే వైభవమా నక్షత్రం. ఈ నక్షత్రంకు ఉన్న వైభవం ఏంటి అంటే, ముగ్గురు పుట్టిన తిరునక్షత్రం. ఒకటి వరాహస్వామి పుట్టిన నక్షత్రం జ్యేష్ఠ. రెండు తొండరడి పొడియాళ్వారు పుట్టిన నక్షత్రం జ్యేష్ఠ. మూడు ఆచార్యుల్లో రామానుజాచార్యుడ ప్రథమాచార్యనాన పెరియనంబి పుట్టిన తిరునక్షత్రం జ్యేష్ఠ. సో జ్యేష్ఠ నక్షత్రం ముప్పురి ఊటిన తిరునక్షత్రం. ఇలా ఇంకొక విశేషం ఏంటంటే, ఇంత మార్గశీర్ష ధనుర్మాస జ్యేష్ఠ నక్షత్రం రోజున తొండడి పొడియాళ్వారు పుట్టారు, పెరియనంబిగలు పుట్టారు. సో మాసము నక్షత్రం రెండు వారిద్దరికి ఒకే తిరునక్షత్రం రోజు. సో మనము ఈ స్వామివారి గురించి, తొండడి పొడియాళ్వారి గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఆయన ఒక్క బ్రాహ్మణోత్తమైన పుట్టినవారు. కానీ ఫస్ట్ దేవభక్తుడు ఉన్నవారు, మధ్యలో ఒక దేవదేవిని ఒక అమ్మవారి దగ్గర ప్రేమ వచ్చేసి ఆ తర్వాత రంగనాథ స్వామి వచ్చి కాపాడుతారు. ఇదన్నీ తొండడి పొడియాళ్వాడు చరిత్రం. అది ఆయన రెండు ప్రబంధం మనకు అనుగ్రహం చేశారు. ఒకటి తిరుమాలై 45 పాసురం ఉంది దాంట్లో. ఇంకొకటి తిరుపల్లి ఎഴുச்சி. సాధారణంగా అనధ్యయనం వీడియోలు మీరు చూస్తే ఏ ప్రబంధం ఈ అనధ్యయనం కాలంలో చదవకూడదని చెప్పినా కూడా ఈ ధనుర్మాసంలో ఈ తిరుపల్లి ఎഴുச்சி, తిరుప్పావై రెండు అధ్యయనం చెయ్యాలి అని విధి ఉంది. సో ఎగ్జంప్షనాన ఒక ప్రబంధం తిరుపల్లి ఎഴുச்சி ప్రబంధం. ఎందుకు? తిరుమాలై ప్రబంధంకి ఒక తిరుమాలై ప్రబంధం గురించి మన పూర్వాచార్య దగ్గర ఒక మాటలు ఉంది. తిరుమాలై అరియాదార్, తిరుమాలయే అరియాదార్. ఎవరికి తిరుమాలై పాసరం తెలియలేదో వాళ్ళకి తిరుమాల శ్రీమన్నారాయణుడు కనపడదు. తిరుమాలైన పాసరం ఎవరికి తెలియలేవో వాళ్ళకి తిరుమాల్ తెలియలేదు అని అర్థం. సో అలాంటి వైభవமான పాసురం 45 పాసురంలో అప్పుడు ఎన్న స్వామి వైభవం ఉంది అంటే, ఈ స్వామి తొండడి పొడియాళ్వార్ స్వామివారోడ వనమాలయోడ అంశమ లోకంలో పుట్టినవారు. అదేవిధంగా వెறுం స్వామివారికి తిరుమాలయ ప్రబంధం మాత్రం లేకుండా స్వామివారికి పుష్పకైంగిర్యము చేసినవారు తొండడి పొడియాళ్వార్. ఇప్పుడు కూడా
మీ తొండడిపుడియాళ్వారు ఎక్కడ చూస్తే ఆయన పక్కన ఒక పుష్పకూడలో ఆయన ఇప్పుడు వరకు దర్శనిస్తున్నారు. ఆయన పుట్టిన తిరుమండంగుడి, తిరుచిలో తిరుమండంగుడి అని ఒక గ్రామం ఉంది. అక్కడ ఈ తొండడిపుడియాళ్వారు పుట్టిన స్థలం అది. అక్కడ మీరు చూస్తే చేతిలో ఆ పుష్పకూడతో సేవ చేస్తారు. ఇన్ని వరకు మనం దర్శనం అలా చేసుకోవచ్చు. సో స్వామివారికి పుష్ప కైంగిరం అంటే అంత ప్రీతి. పుష్ప కైంగిరము చేశారు, పాడి ఈ స్తోత్ర కైంగిరము, పాడిన కైంగిరము చేసిన వారే ఈ తొండడిపుడియాళ్వారు. ఈ తొండడిపుడియాళ్వారోడ ఈ తిరుమలయోడ ఇంకో విశేషం ఏంటంటే, సాధారణంగా అన్ని ఆళ్వారు పాట పాడుతున్నారు. కానీ ఈ ప్రబంధముకున్న విశేషం ఏంటంటే, ఈ ప్రబంధముకు శ్రోత అంటే ఎవరు వింటుంటారు, విన్నవారు ఎవరంటే శ్రీరంగం రంగనాథ స్వామిదా శ్రోత. సాధారణంగా వేరే ఏ ప్రబంధంలో ఈ విశేషం ఉండదు. ఒక స్వామివారిని పిలిచి కూర్చో, నేను చెప్పిన విన్ను, అలాంటి చెప్పడం విషయం వేరే ఏ ప్రబంధంలో పూర్తిగా ఉండదు. కానీ ఈ తిరుమలై పాసురంలో అరంగత్తమ్మ అని స్వామివారిని అరంగమా నగరులానే చెప్పి పిలిచి నాతో కూర్చు విన్ను చెప్పిన ప్రబంధం తిరుమలై ప్రబంధం. ఇది ఫస్ట్ వైభవం ఇది. అదేవిధంగా 1000 పాసురం తిరువాయిమొഴി అంటే అది నేర్చుకున్నది కష్టం. తిరుమంత్రం ఈజీ, 8 అక్షరము, కానీ అర్థం చేసుకున్నది కష్టం. 1000 పాసురం నేర్చుకొని చదవడం కష్టం. తిరుమంత్రం 8 అక్షరం, కానీ అది అర్థ విశేషం అంత ఈజీ కాదు. ఈ పాసురము అంత 1000 పాసురలాగా బెత్తం లేదు, తిరుమంత్రంలాగా చిన్నదిగా ఉంది, అర్థం తెలుసుకోవడం కష్టం. అలాంటి ఏ నిర్బంధం లేకుండా 45 పాసురంలో ఆనందంగా మనము చదవచ్చు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ 45 పాసురంలో తొండడిపుడియాళ్వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ కలియుగంలో మనమందరూ మోక్షం పోవడానికి ఉన్న ఒకే మార్గం, కలౌ సంకీర్త కేశవౌ, నామ సంకీర్తనంద ఈ కలియుగంలో మోక్షத்துக்கான ఒరే మార్గం. నామ సంకీర్తనం చెయ్యాలి అంటే మంచిగా ప్రెస్ చేసి పాడిన పాసురం ఈ 45 పాసురము. తిరునామ సంకీర్తనతోడ వైభవం పూర్తిగా చెప్పినది ఈ ఒక్క పాసురం. ఇది ఒకటి. అదేవిధంగా మిగతా ఆళ్వారన్నీ తన ప్రబంధం గురించి గొప్పగా చెప్తున్నారు. ఇది ரொம்ப ముఖ్యమైన విషయం. శ్రీ వైష్ణవ లక్షణం దీంట్లో ఉన్నాయి. అన్ని ఆళ్వారు తన పాసురం, తన ప్రబంధం గురించి గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు నమ్మాళ్వారు అంటే తిరుమాలాల్ అరుళపట్ల చడహోపనం சொல் சந்தங்களாயிரத்து అదే పెరియాళ్వార్ వేద భయం కొళ్ళవల్ల విట్టు చిత్తన్ మనతే అలాంటి తన చేసిన ప్రబంధం గురించి గొప్పగా చెప్తున్న పాసురములు ఉన్నాయి. అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఈ ఒక్క పాసురంలో, ఈ ప్రబంధంలో స్వామివారు నేను పాడినది ఒక పాటే కాదు, తవళవాయి విడందు అది ఈ ప్రబంధమోడ చివరి పాసురం 45 పాసురంలో மதுரைமா நகரன் தன்னுள் அரங்கமாலை கண்ணனை இளைய புன் கவிதை ஏலும் ఎంబిరార్కి ఇనియవారేను లాస్ట్ లైన్. ఈ పాసురమోడ చివరి లైన్ ఇదా. నేను స్వామివారి గురించి పాట పాడినాం కదా, ఇది పున్ కవిదై అని ఆయనే చెప్తున్నారు తన ప్రబంధం గురించి. పున్ కవిదై అంటే మోసமான వర్డ్స్, మోసமான మాటలు. ఇది మారి ఒక మోసமான మాటలు ప్రపంచంలో లేదు. తిరుమలై తన ప్రబంధం గురించి
తనే స్వామివారే చెప్పిన మాటలు. ఇలయ పున్ కవిదై, ఇలాంటి మోసమైన ఒక ప్రబంధము, మోసమైన వర్డ్స్ ఏంటంటే, నేను మోసమైన వారు, నేను నా నోరుతో వచ్చిన ఇది కూడా మోసమైనదే, ఇలయపున్ కవిదయ్యేడు అన్నారు. చెప్పి అందరూ అడుగుతాం, మీకే చెప్పు అర్థమవుతుంది కదా ఇదన్నీ మోసమైన వర్డ్స్ అని, మీరు మోసమని ఎందుకు పాడుతున్నావు? అందరూ ఇప్పుడే మోసం తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు పాడుతున్నానంటే, లాస్ట్ వర్డ్ ఇంకా ఇంపార్టెంట్. నేను మిమ్మల్ని కోసం నేను పాడలేవు, నా స్వామి కోసం పాడుతున్నాను. నేను పాడిన పాటలు మోసంగా ఉండకపోవచ్చు, కానీ ఎంబిరార్ కినియవారే, నా స్వామికి అది ఇనియ అంటే పరమ భోగ్యమా ఉందంటారు. వినాలి, నా కర్మాను స్వామి వినలేవు, ఇష్టంతో ప్రియంతో ప్రేమతో వింటుంటారు. ఇలయపున్ కవిదయేலும் ఎంబిరార్కి నీవారే, నా పిరానాన స్వామివారికి అది పరమభోగ్యమైన వస్తువు. ఎలా అంటే, పక్కన ఇంటి వారు బిడ్డ పూర్తిగా తిరుప్పావి చెప్పినా కూడా మనం ఏం చెప్తున్నాం, ఆయన ఏదో బ్లాబర్ చేస్తుందని చెప్తున్నాం కదా. కానీ మన ఇంటి ఉన్న పాప బ్లాబర్ చేసినా కూడా పూర్తిగా తిరుప్పావి చెప్పింది అని చెప్తాం కదా. మన పాప మనకు పుట్టిన వారంటే దానికి ఎప్పుడు మనకు గొప్పవే కదా. అదేవిధంగా కదా, నేను స్వామివారి బిడ్డ, నేను చెప్పిన స్వామివారు పరమభోగ్యంగా తీసుకుంటారు అని అలాంటి నా స్వామివారికి నేను ఏం మోసం పాడినా కూడా ఆయనకి ప్రీతియే అని చెప్తున్నారు. ఇది ఇంకొక విశేషం. ఇంకొకటి, స్వామివారి పేరు చెప్పడానికి, తిరునామ సంగీతం చేయడానికి యోగ్యత అవసరం లేదు. అయోగ్యులు కూడా స్వామివారి నామం చెప్పవచ్చు. ఇది చెప్పవచ్చిన ప్రబంధం తిరుమలై. ఇంకొకటి, ఈ తిరుమలలో స్వామి మనకున్న అన్ని దోషాలన్నీ చెప్తున్నారు. నాకు భక్తి యోగం లేదు, జ్ఞానయోగం లేదు, కర్మయోగం లేదు, అర్చన చేయను, మీ దగ్గర కించిత్ కైంకర్యం చేయను, మీ గురించి నేను ఆలోచన చేయను, ధ్యానం చేయను, మీ ఉన్న దివ్యదేశంలో నేను ఉండను, ఇదన్నీ చేయలేకుండా లోకంలో ఉన్న మెటీరియలిస్ట్ థింగ్స్ పైనే నేను పోతున్నాను. వేడి రంగి అని ఇది భోజనం కావాలి, ఆ సుఖం కావాలి, ఇలాంటి లౌకికంలో నేను పోతున్నాను. ఇన్ని ఉన్నా కూడా ఈ ప్రబంధం ఎవరు వింటున్నారు? రంగమానకుల్లో ఆయన త్రివరంగ స్వామి వింటున్నారు కదా. ఆయనకి ఎవరు దోషం ఆయన కనపడదు. ఇన్ని దోషం తన దగ్గర ఉన్ను నేను చెప్పినా కూడా నా స్వామి నన్ను వదలయ్యడు, హీ వోంట్ లీవ్ మీ. అది చెప్పవచ్చిన పాసురం తిరుమలై పాసురం. దీంట్లో ముఖ్యమైన ஒரு పాసురం 38 పాసురం. అందులో ఒక ముఖ్యమైన లైన్ ఉంది, అది మాత్రం చెప్పుకొని నేను ఈ ఉపన్యాసం పూర్తి చేస్తాను. మేంబొరుల్ పోగవిట్టు అని పాసురము. அதில் காம்பர சிலை அறுத்த கடைத்தலை ఉగందు వాழும் సోంబరై ఉగత్తి పోలం ఒక పాసురం ఉంది, ఒక లైనం. అంటే శ్రీరంగం ఉన్న రంగనాథ స్వామి వారికి లేజిగా ఉన్నవారంటే చాలా ఇష్టం. లేజిగా సోంబలా ఉన్నవారిని చాలా ఇష్టంని పాసురం ఉంది. కానీ లేజీ అంటే మనం ఉన్న లేజీ కాదు. సోంబరైన స్వామివారి அது அடி வரைக்கும் ఉన్న తலை సిరైత్తు వాడు సోంబర్ని ఉంది. అంటే లవలేశం కూడా, కొంచెం కించిత్ కూడా అహంకారం లేకుండా, కించిత్ కూడా ఉపాయాంతరం లేకుండా, ఉపాయాంతరం అంటే నా కార్యం నేనే చూసుకుంటాను,
నేను భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, దానివల్ల నేను మోక్షం వస్తున్నాము. అలాంటి ఏమీ లేకుండా స్వామి మీ పాదారవిందమే నాకు చరణంను, తన వైభవం ఎద గురించి ఆలోచన చేయలేకుండా ఉన్నవారు కదా, వాళ్ళని సోంబేరి, నేనేం చేయను అన్నీ నా స్వామివారు చేస్తారు. అలాంటి ఉన్నవారి స్వామివారికి చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు. సోంబరై ఉహత్తి బోళం, వాళ్ళు చూస్తే స్వామివారికి అంత సంతోషం వస్తుంటారు. ఉహత్తి బోళం మాట్లాడుంది. ఈ పాసురం తిరుమల పాసురం కూడా ప్రారంభ పాసురం కావలిల్ పులనై వైత్ అని. ఆ పాసురం అర్థం ఎంత గొప్పమైన అర్థం అంటే, ఇంతవరకు యమడు అని చెప్తే భయపడుతున్న ఆ తృణడిపుడియాడు, ఏ యమా నువ్వు మాత్రం కాదు, మీ కింకరుడు నీ భార్య అందరూ రండి, నేను మీ తలపై నడవాలి. యమను చెప్పిన భయపడున్న వారు మీ తలపై నడవాలి అని చెప్తారంటే ఎందుకు అంటే, కావలి పునలవైతే కడిదన్నై కడకప్పాయింది నావళి తుడిదరిగిండోం నమర్తమర్ తలెహల్ మీదే. ఇదన్నీ ధైర్యం ఎక్కడ ఎలా వచ్చింది మీకంటే, మూవులకు ముండుమిழ்ந்த முதல்வ నిన్నామం కట్ర. ఆ స్వామివారు తిరునామం నేను నేర్చుకున్నాను, తిరునామ సంగీతం చేస్తున్నాను, దానివల్ల నాకు ఇంత పౌరుషం, ఇంత ధైర్యం వచ్చింది. ఆవలి పుడమఖండాయ్ రంగమా నగరులానే అని పాసురము. సో ఆ స్వామివారి తిరునక్షత్రం ఈరోజు అందరూ తిరునామ సంకీర్తనం చెయ్యాలి. తిరునామ సంకీర్తన వల్లదా అన్ని పాపాలు పోతుంది. తిరునామ సంకీర్తనం ఈ కలియుగంలో మనము మోక్షం పోవడానికి మార్గము తిరునామ సంకీర్తనమే అని చెప్పవచ్చిన అవతారమే తృణడిపుడియాడు అవతారము. ఈరోజు ఆ స్వామివారి పాదారున్న స్మరణ చేసి అందరూ నామ సంకీర్తనం చేయాలని మరి కోరుతున్నాము. శ్రీమతే రామానుజాయ నమః. తృణడిపుడియాడువ తిరువడిగలే చరణం.